నిజదేవుణ్ణి ఈ సృష్టించిన సృష్టికర్తను మిమ్మల్ని ప్రకటించడానికి నరుడుగా మానవుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుని మిమ్మల్ని మీకు తెలియజేయడానికి గ్రామం వచ్చామండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా మాట్లాడుతున్నారండి. నేనే సత్యమును జీవమును మార్గమును, నాతో తప్ప తండ్రి యొద్దకు రాలేరని. సత్యము జీవము మార్గము, యథార్థం అంటే సత్యం అంటే యథార్థమైందండి, నిజమైన మాట. మార్గం అంటే ఆ యొక్క పరలోకం, ఆ స్వర్గానికి మార్గం అండి. జీవం అండి. ఈ భూమి మీద మనం పుట్టి ప్రతి మానవుడు ప్రధానమంత్రి అయినా రాజైనా దీనుడైనా ఏదో రోజు మనం ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలండి. అది ప్రతి మానవుడికి తెలిసే ఉంటుంది. అయితే మనం ఈ భూమిని వదిలిపెట్టిన తర్వాత గొప్ప రాజ్యం ఉందండి, దేవుని రాజ్యం. అదే మన మృతగండాల్లో స్వర్గం. ఆ స్వర్గం అనేది మనకు కావాలంటే ఆ నిజాన్ని తెలుసుకోవాలండి. మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవుల యొక్క పాపం కొరకు ఈ లోకానికి వచ్చాడండి. ఆయన ఒక కన్య అయిన ఒక స్త్రీకి, మానవ స్త్రీకి పురుషుడు భేదం లేకుండా ఆయన యొక్క ఇక్కడ జన్మించి 33.5 సంవత్సరములు జీవించి మనుషుల సేజాలని అనేకమైన అద్భుత కార్యములు చేసి ఆయనలోని దైవత్వంను లోకములకు బయలుపరిచి ఉన్నాడండి. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశారండి యేసుక్రీస్తు ప్రభువారు. కుంటి వాళ్ళకు కాళ్ళు ఇచ్చారండి, గుడ్డు వాళ్ళకు కళ్ళు ఇచ్చారు, మూగవారికి నోరిచ్చారు, కుష్ఠరోగులను స్వస్థపరిచారు, చనిపోయిన వారిని కూడా బ్రతికించారండి. మీరు అనొచ్చు, ఈ భూమి మీద మనం చనిపోకుండా చేయొచ్చని. లోకం ఎంతో గొప్పదండి. మరి ఈ లోకంలో అనేక మంది ప్రజలు బ్రతుకుతున్నారు. ఆ పరలోకం అనేది చాలా శ్రేష్టమైందండి. మరి ఆ పరలోకం చేరాలంటే మనం ఇక్కడ పరిశుద్ధంగా ఉండాలండి. పరిశుద్ధ గ్రంథం అని బైబిల్కు పేరండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిశుద్ధంగా బ్రతికారండి. ఆయనలో ఏ పాపము లేదండి. ఆయన రక్తం పరిశుద్ధమైంది, పవిత్రమైంది, నిష్కలమైంది, నీతైనది, యథార్థమైందండి. ఆ రక్తం ఈ లోకానికి వచ్చి ఆయన ప్రపంచ నడిమధ్యలో ఇశ్రాయేల్ అనే దేశంలో తన రక్తాన్ని కార్చాడండి. ఆ రక్తంలో ఎవరైతే కడగబడతారో, ఎవరైతే ఆ రక్తాన్ని ఒప్పుకుని ఆ రక్తంలో కడగబడి ఆ నిజాన్ని తెలుసుకుంటారో, ఆ ప్రభువుని అంగీకరిస్తారో, ఆ పరలోక రాజ్యం బహుమతికి ఇస్తానంటున్నాడండి. ఉచితమైన కృపండి. మనం డబ్బుతో కొనలేమండి దాన్ని. ఈ భూమి మీద మనం ఏదైనా కొనొచ్చు, బంగారం కొనొచ్చు, వజ్రాలు కొనొచ్చు, వైడూర్యములు కొనొచ్చు. ఆ కృపను మనకు కావాలంటే ఆ ప్రభువుని అంగీకరించి యథార్థంగా బ్రతికితే ఆ నిత్య జీవం అండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుందండి. మరి నరుడు ఆయుస్సు 60-70, అతికి బలం ఉంటే 80, ఆయాసమే దుఃఖమని. మరి ఇక్కడ ఎంతకాలం అంటారు? మనం ఇక్కడ భూమిని వదిలిపెట్టినంటే ఆ పరలోక రాజ్యం మనకు వస్తుందండి. ఆ ప్రభువుని విశ్వసిస్తే. ఇదేదో డిమాండ్ కాదండి, మిమ్మల్ని ఏదో మాయ చేసి మోసం చేసే పని కాదండి. నిజమండి, హిస్టారికల్ ఎవిడెన్స్ అండి బైబిలు, పరిశుద్ధ గ్రంథం అండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని పెద్దలు అన్నారు. కాబట్టి మనం ప్రాణం ఉండగానే ఈ భూమి మీద ఆ నిజాన్ని తెలుసుకుని ఆ ప్రభువుని విశ్వసించి నమ్మి రక్షణ పొంది యథార్థంగా బ్రతికితే ఆ నిత్య జీవం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నిజం తెలుసుకోండి. మీ దగ్గరలో ఉన్న మందిరానికి, క్రీస్తు మందిరానికి వెళ్ళండి, ఆ ప్రభువుని విశ్వసించండి, రక్షణ పొందండి, మీరు కూడా స్వర్గం చేరండి. ఆమేన్, ఆమేన్.